అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం కుందన్పల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ 100 ఫీట్ రోడ్‌కి ఆనుకునే ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామండి. సో, చుట్టూ గూడా అన్ని హౌసెసే ఉంటాయి. అండ్ చుట్టూ వాల్ ఉండి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్‌లో 180 గజాల ఇంటి ముందు ఉన్నామండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 180 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి ముందు 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. అండ్ ఇది సైడ్లో వీధి పోటు వస్తుందండి. సో ఇది కూడా 30 ఫీట్ రోడ్ అనమాట. డైరెక్ట్ కాలనీకి వచ్చే మెయిన్ అప్రోచ్ అండి అది. ఈ విధంగా హౌస్ ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఇటువైపు మనకు షట్టర్ ఇవ్వడం జరిగింది. మంచి డైమెన్షన్తో షట్టర్ వస్తుందండి. సో ఫైనల్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. టోటల్గా స్టేర్స్ కానీ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. ఇటువైపు గేట్ ఉంటుంది. ఈవెన్ ర్యాంప్ అండ్ గేట్ పిల్లర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. గేట్ లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కార్ ఫిట్ అవుతుందండి పార్కింగ్లో. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు పీవీసీ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా వస్తుంది. అండ్ పార్కింగ్లో ఇచ్చిన టైల్స్ డిజైన్ కూడా గమనించవచ్చు. చాలా మంచి క్లాసీ డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇంటి చుట్టూ షట్టర్ని హౌస్ని డిఫరెన్షియేట్ చేస్తూ మధ్యలో కొంచెం జాగా వదిలిపెట్టారండి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈశాన్యం పెరుగుతుందండి ఈ హౌస్కి. ఈ విధంగా నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలో ఇచ్చిన ఫ్లోరింగ్ డిజైన్ ఉంటుంది. అండ్ టోటల్గా పీవీసీ సీలింగ్ ఇక్కడ కూడా ఫినిషింగ్ చేస్తున్నారండి. ఈశాన్యం పెరుగుతుందండి. సో బాల్కనీ ఏరియా చాలా పెద్దగా వస్తుంది అనమాట. ఈ విధంగా బాల్కనీ ఏరియా ఉంటుంది. ఇక్కడ బోర్ ఉంటుందండి. అండ్ ఇక్కడ వాటర్ సంప్ వస్తుంది. ఫుల్ సైజ్ వాటర్ సంప్ ఉంటుందండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ స్టేర్స్ కింద కూడా ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కమర్షియల్ యూజ్ కోసం షట్టర్ ఇచ్చిన వాళ్ళకి ఈ వాష్రూమ్ పనిచేస్తుంది అనమాట. అండ్ ఇక్కడే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్ద వస్తుందండి. 180 గజాలు కాబట్టి ప్రతి రూమ్ కూడా మంచి సైజులో ఉంటుంది. ఆన్ఫీల్డ్ చాలా ఎక్కువ వస్తుందండి. సో హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైను, ప్రొఫైల్ లైటింగ్ కూడా మీరు గమనించవచ్చు. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోర్ పైన ఇచ్చిన కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు అండి. ఇంకా పాలిష్ అవ్వలేదు. పాలిష్ అయిన తర్వాత లుక్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా హాల్ ఉంటుంది. ఎల్ షేప్లో హాల్ వస్తుందండి డైనింగ్ ఏరియాతో పాటు. అండ్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి హాల్లో. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్తో పాటు విండోస్ చుట్టూ కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్తో ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా వస్తుంది. ఇటువైపు డైనింగ్ ఏరియా అండి ఇది. సో డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. 2x4 డైమెన్షన్తో ఉన్న టైల్స్ అండి ఇది. ఈ విధంగా వస్తుంది టైల్స్. అండ్ ఇటువైపు పూజా రూమ్ అండి. ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ అనేది ఉంటుంది. సపరేట్ డోర్తో వస్తుంది పూజా రూమ్ కూడా. అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ విధంగా కిచెన్ ఉంటుంది. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా కిచెన్ ఉంటుంది.
యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. ఇక్కడ కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేశారు. ఇక్కడే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మీరు సామాన్లు పెట్టుకోవడానికి సఫిషియెంట్ షెల్ఫ్ ఉంటుంది, సైజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఏరియా అండి. ఇందులో వాష్ బేసిన్ ఫిట్ అవుతుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ టాయిలెట్ తోటి వస్తుంది. 2 వాష్రూమ్లు కూడా గీజర్ పాయింట్స్ కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకి లో రూఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా లో రూఫ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ప్రతి రూమ్ కూడా మంచి డైమెన్షన్తో వస్తుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుంది. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. వెస్ట్ ఫేసింగ్లో 180 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. షట్టర్తో పాటు 2 BHK కన్స్ట్రక్షన్ ఉంటుంది. కుందన్పల్లిలో ఉంటుందండి. ఇక్కడే ఉన్న CMR ఇంటర్నేషనల్ స్కూల్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది ఉంటుంది. దగ్గరలోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయండి. మెయిన్ 100 ఫీట్ రోడ్కి జస్ట్ ఆనుకొనే ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీ ఉంటుందండి. 180 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 78 లక్షలుగా చెప్తున్నారు. 78 ల్యాక్స్గా చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ప్రాపర్టీ పైన. దమ్మాయి కూడా మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ కూడా ఉందండి ఆల్రెడీ హౌస్కి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.